రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ఈరోజు ఉదయం త్రివిధ దళాధిపతులు సిడిఎస్ సమావేశమయ్యారు. గురువారం రాత్రి సరిహద్దు రాష్ట్రాల్లో దాయాది పాక్ దాడులను భారత బలగాలు తిప్పికొట్టిన నేపథ్యంలో రాజస్థాన్, గుజరాత్పై పాకిస్తాన్ డ్రోన్లు, మిస్సైల్ దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం జరగడం గమనార్హం. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. ఈ ఆపరేషన్ ద్వారా పిఓకే పాకిస్తాన్లలో ఉగ్రవాద స్థావరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. 9 ప్రాంతాల్లో భారత బలగాలు చేపట్టిన ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు ఉగ్రవాదులు మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు గురువారం అఖిలపక్ష సమావేశంలో రక్షణ మంత్రి వెల్లడించారు. కాగా దాయాది పాక్ సరిహద్దు వెంబడి వక్రబుద్ధితో భారత్పై దాడులకు తెగబడుతోంది. నిన్న పాక్ దళాలు పఠాన్కోట్, ఉదంపూర్, జమ్మూలోని భారత సైనిక స్థావరాలపై దాడికి తీవ్రంగా ప్రయత్నించాయి. కానీ భారత బలగాలు వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టాయి. దీంతో పాటు ఎల్ఓసి సమీపంలోని పాక్ ఆర్మీ పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసింది.